అందరికీ హాయ్ అండి. ఈరోజు మనం వీడియోలో గుమ్మడికాయ కూర చేయబోతున్నాం. ఈ కూర పిల్లలకి చాలా నచ్చుతుంది. ఇప్పుడు ఎలా చేసేది చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ముందుగా ఒక చిన్న గుమ్మడికాయ తీసుకున్నానండి. ఈ గుమ్మడికాయలో మనం ఎన్నో రకాలు చేయొచ్చు. నేను గుమ్మడికాయతో కేక్ చేశాను, గుమ్మడికాయ అప్పాలు చేశాను, గుమ్మడికాయ కూర కూడా చేసి వీడియో అప్లోడ్ చేశాను. చూడలేదంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. కేకు తర్వాత అప్పాలు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. అలా చేసుకుని తినండి ఒకసారి. ఈ గుమ్మడికాయ తొట్టు ఉంటుంది కదా, ఈ మూడికి ఎండేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా జెర్రీ కానీ చీల కానీ కరిచినట్టు ఉంటే కొంచెం రంగదీసి రాసుకుంటే ఆ నొప్పి వేగం మాయమైపోతుందట. ఓకేనా? నాకు పెద్దలు చెప్పిన మాట అనమాట. పెద్దలు చెప్పే మాట సద్ది మూట ఏటో అంటారు కదా, సో అలాగనమాట. ఈ గుమ్మడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ లోన ఉన్న గొజ్జు తీసుకోవాలండి. ఈ గుమ్మడికాయలో వచ్చిన గింజలు జల్లకూడదండి. కొంచెం ఎండబెట్టుకుని మనం గింజలు తొక్క తీసి తిన్నామంటే మనకి ఇప్పుడు డీమార్ట్లో దొరుకుతుందండి పంప్కిన్ సీడ్స్ అని. ఆ సీడ్స్లో తొక్క తీసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. గుమ్మడికాయ ముక్కల్ని ఇలాగ పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ మధ్య నేను ఆయిల్ ఫుల్ తక్కువ చేసుకుంటున్నానులే అండి. 2 టేబుల్ స్పూన్ 3 టేబుల్ స్పూన్ అంతే వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. గుమ్మడికాయ కూరలో ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. ఒక 2-3 ఉల్లిపాయలు ఇలా పొడగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు ఒక 6-7 వేసుకున్నాం అనుకోండి. స్వీట్ ఉంటుంది కదా గుమ్మడికాయ, కొంచెం కారం కారం బాగుంటుంది. కరివేపాకు 2 రెబ్బలు వేసుకుని, ఉల్లిపాయలు ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అవసరం లేదండి, లైట్గా వస్తే చాలు. ఎందుకంటే మనం తినేటప్పుడు ఆ ఉల్లిపాయలు దొరికినా బాగుంటుంది. ఇలాంటప్పుడు మనం కట్ చేసిన గుమ్మడికాయ ముక్కలను ఒకసారి బాగా కడిగి ఆ ముక్కలన్నీ వేసుకొని ఒకసారి కలపాలన్నమాట. కలిపిన తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ లాగా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం. ఎక్కువ కారం వేసుకోకూడదండి, స్వీట్గా ఉంటుంది, పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. అన్నీ ఒకసారి బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 నుండి 8 నిమిషాలు ఉడకబెట్టాలి. ఎందుకంటే నీరు వేయలేదు కదా, అడుగు మాడకూడదంటే లో ఫ్లేమ్లో 5 నుండి 8 నిమిషాలు ఉడకబెడితే అన్నీ బాగా ఉప్పు కారం అన్నీ పట్టి బాగా టేస్ట్గా ఉంటుంది. ఇందులో మీడియం సైజు టమాటాలు ఒక 2-3 కట్ చేసుకుని వేసుకున్నామంటే కొంచెం పులుపుదనం కూడా ఉంటుంది. ఈ కూర మనం బియ్యం రొట్టి, రాగి రొట్టి, దోశ, చపాతీలు దేంతో తిన్నా చాలా బాగుంటుందండి. స్వీట్గా పిల్లలందరూ ఇష్టపడి తింటారు. పిల్లలే కాదు మనకి కూడా ఇష్టపడుతుంది. టమాటాలు వేసి ఒక 8 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకబెట్టామంటే ఈ గుమ్మడికాయ ముక్కలన్నీ మెత్తగా ఉడికిపోతుందండి. ఇదేమి ఎక్కువ టైం టేకింగ్ కూడా తీసుకోదు, వేగంగా ఉడికిపోతుంది. చూడండి ఎంత బాగా మెత్తగా ఉడికిపోయింది కదా. టమాటాలు కూడా మెల్ట్ అయిపోతే ఆ పులుపు దన్నమని పట్టి ఉప్పు కారం పులుపు పడుతుంది. లాస్ట్లో గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, కొబ్బరికాయ తురుము కొంచెం వేసుకుంటే మనం చేసే గుమ్మడికాయ కూర చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే సన్నం కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకున్నామంటే ఆహా ఏమి రుచి అన్నట్టు ఉంటుంది. గుమ్మడికాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటో వేయకుండా కూడా మనం ఎక్కువ ఉల్లిపాయలు వేసి కూరలాగా చేసుకుని అది కూడా డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది. నేను వీడియోకి ముక్కల్లా కనిపిస్తే బాగుంటుంది కదా అని పెద్ద ముక్కలు కోసాను, కానీ చిన్న ముక్కలు కోసినా బాగుంటుంది. మీకు ఈ గుమ్మడికాయ కూర వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. ఓకేనండి, అందరికీ బాయ్.